ఈయన ఎట చెప్తాడు అడ చెప్తాడని చెప్పేసి మానేస్తారు. దేవుని స్తోత్రం. మానుకోవడం గొప్పతనం కాదండి, సరి చేసుకోవడం గొప్పతనం, మార్చుకోవడం గొప్పతనం. మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా నీలో నాలో ఏం కోరుకుంటున్నాడు? మార్పు కోరుకుంటున్నాడు. చూడండి బైబిల్లో, మనం బైబిల్లోకి వెళ్ళిపోదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. సత్య మార్గము ఎవరిని బట్టి దూషించబడుతుంది? ఈ అబద్ధ బోధకుల ద్వారా, అబద్ధ ప్రవక్తల ద్వారా, అబద్ధ సేవకుల ద్వారా, అబద్ధ పాస్టర్ల ద్వారా. దేవునికి స్తోత్రం. వాళ్ళు నేర్పేటువంటి ఆ యొక్క నడకను బట్టి, ఈ లోకములో చాలా మంది విశ్వాసులు నడుస్తున్నటువంటి నడకను బట్టి అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో కూడా దేవుని నామము దూషించబడుతుంది. హల్లెలూయా. దేవుని నామం ఏమైతుంది? దూషించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన 10,000 మందిలో కూడా అతి సుందరుడంట. 10,000 మందిలో కూడా గుర్తింపదగిన వాడంట. 10,000 మందిలో కూడా అతి కాంక్షణీయుడంట. దేవుని స్తోత్రం. ఆయనను మనం గుర్తించవచ్చంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎందరిలో ఉన్నా కూడా ఆయనను మనం గుర్తుపట్టచ్చు. ఇవాళ మనం సంఘములో ఉన్న, బయట 10 మందిలో ఉంటే ఈ వ్యక్తి క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలని గుర్తుపట్టలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే వారి యొక్క మాట తీరు, వారి ప్రవర్తన, వారి వస్త్రాధారణ, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే లోక సంబంధంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాయి? లోక సంబంధంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడు వాళ్ళ కుమార్తె వివాహం చేశాడు. ఆ వివాహం చేసినప్పుడు చాలా మంది ఆ కామెంట్స్ ఎలా పెట్టారంటే చాలా భయంకరంగా పెట్టారు. మీరు చూసారో లేదో? భయంకరమైన కామెంట్స్ అన్నమాట. అవి ఎలా ఉన్నాయంటే, నీవు ఒక సేవకుడివేనా? నీవు ఒక సేవకుడివేనా? పరిశుద్ధ వివాహం అంటే ఇలా ఉంటుందా? ఇలాగేనా పరిశుద్ధ వివాహం ఉండేది? ఆ బొట్లేంది, ఆ నగలేంది, ఆ వస్త్రాలేంది? అసలు ఒక సినిమా హీరోయిన్ లాగా తయారు చేస్తావు నీ బిడ్డని, ఓ సినిమా హీరోలా చేస్తాం మీ అల్లుడిని. అసలు అక్కడ ప్రార్థన చేయడానికి, ఆడ మ్యారేజ్ చేయడానికి పాస్టర్ లేడు, కనీసం ఆడ పంతులు గారు లేడు అని అడుగుతున్నారు వాళ్ళు. పాస్టర్ గారు కాదంట, ఎవరున్నారంట అక్కడ? పంతులేరని అడుగుతున్నారు. అంటే వాళ్ళ వస్త్రాధారణ, వాళ్ళు వాడినటువంటి ఆ డిజైన్స్, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ఆర్భాటాలు, ఇవన్నీ చూస్తే ఎలా ఉందంటే అన్య జనులు కూడా అంత చేటుగా చేయరు. దేవుని స్తోత్రం. అంత ఘోరంగా ఉంది అది. ఆ పెళ్లిలో పరిశుద్ధత లేదు. ఏం లేదు? పరిశుద్ధ వివాహం లాగా లేదు అది. ఆ వివాహాన్ని చూసి చాలా మంది ఏమంటున్నారంటే, ఎందుకు పాస్టర్ గారు దేవుని నామాన్ని అవమానపరచడానికి మీరు కంకణం కట్టుకున్నారా అని అడిగారు. దేవుని నామాన్ని అవమానపరచుకోవడానికి మీరు కంకణం కట్టుకున్నారా? ఎందుకు ఇలా చేశారు? మీరు ఒక దైవజనుడై ఉండి, మీరు పాస్టర్ అయి ఉండి 10 మందికి బోధించే మీరే ఇలాంటి తప్పుడు మార్గాల్లో నడిస్తే ఎలా సమాజానికి, ఎలా మీరు వాక్యం చెప్తారు? ఎలా మీరు మీ సంఘాన్ని పరిశుద్ధమైన మార్గంలో మీరు ఎలా నడిపిస్తారని అనేక మంది ప్రజలు ఆ సేవకునికి కామెంట్స్ పెట్టారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో మనం కరెక్ట్గా దేవునికి మహిమకరంగా మనము బ్రతకపోతే దేవునికి మనం అవమానం తెచ్చిన వారం అవుతాం. ఏమైతాము? దేవునికి
అవమానం తెచ్చిన వారం అవుతాము. చూడండి ఆ వాక్యములు అక్కడ ఏముంది? మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. దేనిని బట్టి? పోకిరి చేష్టలు. ఏ చేష్టలంట? పోకిరి మాటలు, పోకిరి అలవాట్లు, పోకిరి మార్గాలు, పోకిరి సహవాసాలు. వీటన్నిటిని బట్టి నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? దేవుణ్ణి. అమ్మా, ఎవరిని? దేవుణ్ణి, సత్యాన్ని, సత్య మార్గాన్ని దూషించబడుతుంది నీ వల్ల. కాబట్టి ఈ లోకములో నువ్వు ఎలా జీవించాలంటే దేవునికి మహిమకరంగా బతకాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాట, నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచన, నీ నడక, నీ పడక, నీ వస్త్రధారణ, ప్రతిది కూడా దేవునికి మహిమకరంగా ఉందా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఈ లోకములో ఒక దేవుని బిడ్డలాగా నువ్వు బ్రతకాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి నీవు నీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు కాదు. నేను నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవెవరి సొత్తు అండి? నీవెవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్వరక్తం, రక్తము దారబోసి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా, నా ఇష్టం వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా మనం బ్రతకూడదు. ఈ లోకంలో దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి నచ్చినట్టుగా బ్రతికితే ఈ లోకములో నీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. నీ ప్రతి ఆలోచన దేవుడు నెరవేరుస్తాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును దేవుడు దీవిస్తాడు. నీ రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది. దేవుని కృపచేత నువ్వు ఆశీర్వదించబడతావు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుతుంది. నీ సరిహద్దుల్లో నెమ్మది కలుగుతుంది. నీ వెళ్ళు ప్రతి ప్లేసులో కూడా అనేకులకు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు దీవించబడతాయి. నీ ద్వారా నీ రాక కోసము అనేక మంది ప్రజలు ఎదురు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో నువ్వే గమనించుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? నిన్ను నీవే పరీక్షించుకోవాలి. చూడండి, ఇంకా కింద మాటలు చదువుకుందాం. 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. దేవుని స్తోత్రం. ఏం చేస్తారంట? కల్పన కథలు చెప్తారు. మీరు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, మీ ఇష్టానుసారంగా ఉండొచ్చు అని చెప్తారు. కల్పన కథలు బోధిస్తారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని మందు తాగుతుంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే నన్ను కూడా పిలిచాడు. పాస్టర్ గారు, మా స్నేహితులు వచ్చారు, కొంచెం అక్కడ ఏదో పార్టీ చేసుకుంటున్నారు, మీరు కూడా రండి అన్నారు. రండి అంటే సర్లే అని చెప్పేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన నాతో ఏమన్నాడు, నేను దూరంగానే ఉన్నాను. ఆడికి వెళ్ళిన తర్వాత పార్టీ జరుగుతుంది అన్నాడు. ఆ పార్టీ ఏం పార్టీ? అది మందు పార్టీ. అది జరుగుతున్నప్పుడు నన్ను కూడా రమ్మన్నాడు. సర్లే అని చెప్పేసి అది మందు పార్టీ అన్న సంగతి నాకు తెలియదు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గ్లాసుల్లో పోసుకొని తాగుతా ఉన్నారు. ఈ పాస్టర్ గారికి ఒక థమ్సప్ ఇచ్చారు. ఆడు కూర్చోండి పాస్టర్ గారు, మన ఇద్దరం కూడా తాగుదాం అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా చూశారనుకోండి, మనందరం కలిసి ఏం తాగుతున్నట్టు? నాకు ఇలాంటివి నాకు నచ్చవు బ్రదర్, నన్ను పిలవద్దని చెప్పి నేను వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటివి నాకు అవసరం లేదన్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా లోకములో ఉన్నప్పుడు నేను కూడా తాగాను, నేను కూడా తిన్నాను, నేను కూడా తిరిగాను. నాకు తెలుసు దాని టేస్ట్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆ యొక్క పాడలవాట్ల నుంచి నేను బయటకు వచ్చాను. ఆ పాడలవాట్లోంచి దేవుడు నన్ను బయటకు విడిపించాడు. ఆ రోతాలవాట్ల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆయన కృప ద్వారా అలాంటి బలహీనతలు నాలో లేకుండా దేవుడు నన్ను విడిపించుకున్నాడు. ఆయన కృపను బట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపను బట్టి నన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఆయన నన్ను మార్చుకున్నాడు. కానీ అపవాది ఏం చేస్తుంది? మళ్ళీ ఎవరో ఒకళ్ళ ద్వారాగా ప్లాను చేస్తుంది, మరలా నిన్న ఆ రోతలోకి తీసుకొని వెళ్ళాలని, మరలా నిన్ను ఆ పాత ఆ రోత జీవితం ఏదైతే నువ్వు వదిలిపెట్టావో దానిలోకి తీసుకెళ్లాలని అపవాది ఎవరో ఒకరిని ప్రేరేపించి వారిని స్నేహితులే, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు ఏముంది బ్రదర్, ఏముంది అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం తీసుకుంటే నువ్వేమైనా చచ్చిపోతావా అంటారు. ఏం చచ్చిపోము. మనకంటూ ఒక నిష్ఠ ఉంది, మనకంటూ ఒక పరిశుద్ధత ఉంది, మనకంటూ ఒక నియమము, ఒక నిబంధన ఉంది. అవన్నీ కూడా మనం ఏమైపోతాము? కోల్పోతాము. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ మనం పోగొట్టుకుంటాం. చాలాసార్లు మనం అంటాం, గిన్నెడు పాలల్లో విషపు చుక్క ఎంత కావాలి? ఏమండి? గిన్నెడు పాలల్లో ఒక నిమ్మకాయ చుక్క వేస్తే ఇరిగిపోతాయి. ఇంత పరిశుద్ధత ఇన్ని సంవత్సరాల నుండి కాపాడుకున్న ఈ పరిశుద్ధత అంతా పోవడానికి ఏం అక్కర్లేదండి. ఓ చిన్న పొరపాటు ఇన్ని సంవత్సరాల పరిశుద్ధతను మనం కోల్పోతాం. ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న ఆ నీతిని మనం కోల్పోతాం. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ మనం కోల్పోతాం. ఇవన్నీ కోల్పోవడానికి నువ్వు పెద్ద 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 తప్పులేం చేయనక్కర్లేదండి. ఓ చిన్న పొరపాటు చాలు. వాళ్ళతో కలిసి నువ్వు పని చేస్తే వాళ్ళంటారు, వీళ్ళకి మాకేమి పెద్ద తేడా లేదు, మేము తిన్నట్టే తింటారు, మేము తాగినట్టే తాగుతారు, మాలాగే వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి మాకు పెద్ద భేదాలేవి లేవు అంటారు. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకంటూ ఏముండాలి? ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు కలిగిన వ్యక్తులుగా మీరు బ్రతకాలి. మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలని గుర్తుపట్టాలి. ఏం చేయాలి? దేవుని బిడ్డలని గుర్తుపట్టాలి. అందరూ కలగం బొలగం అయిపోకూడదు. ఏమైపోకూడదు? కలగం బొలగం అయిపోకూడదు అనమాట. కలగోరలాగా అయిపోకూడదు, కలిసిపోకూడదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలండి? ప్రత్యేకంగా కనపడాలి. మా చుట్టాలేగా అనుకోగాక. మా భార్యకి కూడా చెప్తా ఉంటాను, నువ్వు పాస్టరమ్మవి గనుక నువ్వు పాస్టరమ్మ లాగానే ఉండు. హల్లెలూయా. తేలిక మాటలు మీ అక్కతో కానీ మీ అమ్మతో కానీ ఎవరితో కూడా నువ్వు అనిపించుకోవద్దు. దేవుని స్తోత్రం. వాళ్ళు నిన్ను హేళనగా, ఎగతాళిగా, చిన్నగా నిన్ను అనకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు పాస్టరమ్మ కాబట్టి ఎలా ఉండాలి? పాస్టర్ అమ్మలాగానే ఉండు కానీ అమ్మాయిలాగా ఉండొద్దు. దేవుని స్తోత్రం. నేను మీకే కాదు, నా ఇంట్లో కూడా నేను చెప్పుకుంటా, వింటే బాగుపడతారు, లేకపోతే పోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటే బాగుపడతారు, వినకపోతే పోతారు. నాకేం నష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు. దేవుని మహిమ కలుగును గాక. నేను చెప్పేదేదో ఖచ్చితంగా చెప్పడం నా ధర్మం, వినడం మీ ధర్మం, పాటించడం మీ ధర్మం, చెప్పపోవటం నాది తప్పు. దేవుని స్తోత్రం. నేను చెప్పడం వరకే నా బాధ్యత. బైబిల్ చూడండి ఏముంటుందో. చూడండి బైబిల్లో ఇంకో మాట, కింద మాట చూడండి. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము వారికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వారికంట ప్రత్యేకమైనటువంటి ఒక తీర్పు ఉందంట. దేవుని స్తోత్రం. తగిన సమయంలో వారికి ఆ తీర్పు వస్తుంది. తగిన సమయంలో వారి మీదకి శిక్ష వస్తుంది. మీరు అనుకుంటారేమో కానీ దేవుని నామాన్ని ఎవరైతే దూషిస్తారో, హేళన చేస్తారో వాళ్ళకి తగిన సమయంలో శిక్ష వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఊహించము. మనకు తెలుసా ఇప్పుడు అమెరికాలో ఆ ఇళ్ళన్నీ కాలిపోతాయని? మనకు తెలియదుగా. 4 రోజుల నుంచి ఆర్పుతున్నా కూడా మంటలు ఆరిపోవట్లేదు. 10,000 మందికి పైగా గాయాలు అయిపోయినాయి అంట. ఎంతో మంది నష్టపోయారు. అక్కడ సుమారంట 12 లక్షల కోట్ల రూపాయల నష్టం కలిగిందంట. మరి ఇంక అంతకు మించి ఎక్కువేమో కలిగిందో మనకు తెలియదు. కానీ ఏ వార్తల్లో చూసినా అవే మాటలు. ఎందుకు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉగ్రత, అది దేవుని యొక్క
ఉగ్రత. ఏదో 1-2 కాలిపోయినంటే ఏదో కామన్. ఏమండి, ఒక ఊరే తగలబడిందంటే ఏంటి అసలు? ఒక ఊరే లేకుండా పోయింది. ఆనాడు జలప్రళయం ఎందుకు వచ్చింది? దేవుడు ఆనాడు నోవాహు కాలంలో భూమి మీదకి జలప్రళయం దేనికి వచ్చింది? పాపం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? పాపం పెరిగిపోయింది. అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి, దేవునికి అవమానంగా జరుగుతున్నాయి. పాపం పండినప్పుడు ఏమవుతుంది? చెట్టు మీద పండిన ఆకు గాని పండిన పండు గాని ఏమవుతుంది? రాలి పడిపోద్ది. మన పాపం పండినప్పుడు మన పరిస్థితులు కూడా కొందరి అలాగే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. పాపం పండాలి, ఏదో ఒక రోజు పాపము పండుతుంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుంటే పాపం అంట గర్భము ధరించిందంట. ఏం ధరించింది? పాపము గర్భం ధరించింది. అది పరిపక్వమైనప్పుడు అంట మరణాన్ని కంటదంట. ప్రైజ్ ది లార్డ్. అది పరిపక్వం అవ్వాలి. అయినప్పుడు ఏమవుతుందంటే అది మరణాన్ని కంటది. ఆ రోజు నువ్వు మరణంతో భయపడతావు. మరణ భయం, నీకు నిద్ర పట్టదు, తిండి మీద ఆశ ఉండదు, మరణంతో బాధపడతావు. ఆ రోజు ఎక్కడికి వస్తావు? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి గంటల తరబడి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఆ రోజు ఖచ్చితంగా యేసయ్య సన్నిధికి వచ్చి గంటల తరబడి ప్రార్థన చేస్తావు. ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను దూషించాను, నీ వాక్యం వినలేదు నేను శ్రద్ధగా, నేను అయ్యగారు వాక్యం చెప్తుంటే నేను ఆడుకుంటున్నాను, నేను ముచ్చట్లు చెప్పుకుంటున్నాను, ఆయన వాక్యం అరిసరిచి కేకలు పెడుతుంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తున్నానని ఆ రోజు కేకలు పెట్టే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఎవరు చెప్పరు నీకు, నీ అంతటి నువ్వే ప్రార్థన చేస్తావు. ఆ రోజు ఎవరు చెప్పరు నీకు ప్రార్థన రమ్మని, నీ అంతటి నువ్వే ఎత్తుక్కుంటూ పోతావు చర్చికి. ఆ రోజు నీకుండేటువంటి పరిస్థితులు అంత ఘోరంగా భయంకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు ఎంత అవమానకరంగా, హేళనకరంగా, దూషణకరంగా ఉంటావో ఆ రోజు పిలవకుండానే పరిగెత్తి ఆ రోజు మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గారుస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి దినాలు రాకముందే బైబిల్ చెప్తుంది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. దీపం ఆరిపోయిన తర్వాత, నీ బ్రతుకు చీకటైపోయిన తర్వాత నీకేం కనబడదు. నీ దీపం ఆరిపోయింది, చీకటి అయిపోయిన తర్వాత ఏమీ కనబడదు. దీపం ఉన్నప్పుడు ఏం చేయాలి? చక్కబెట్టుకో. వెలుతురున్నప్పుడే నిన్ను నువ్వు బాగు చేసుకో. వెలుతురున్నప్పుడే నీ పరిస్థితులను సరి చేసుకో. ఆరోగ్యం ఉన్నప్పుడే అన్ని అలవాట్లు, చెడలవాట్లు మానుకో. ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత లివరో, గుండె, ఊపిరితిత్తులు అన్ని పాడైపోయిన తర్వాత, మంచం మీద పడిన తర్వాత గాంధీ హాస్పిటల్లో నేను చేర్చినాక అప్పుడు మారటం కాదు. ఏమండి, ఉస్మానియాలో చేర్చినాక కాదు మారేది. అన్ని బాగున్నప్పుడే మారు, అన్ని బాగున్నప్పుడే తెలుసుకో. అన్ని ఆగమైపోయిన తర్వాత కిడ్నీ పోతే వస్తుందా? లివర్ పోతే వస్తుందా? ఏమండి, కళ్ళు పోతే వస్తాయా? బ్రెయిన్ పాడైపోతే వస్తుందా? ఇవన్నీ విలువైనవేగా. గుండె పోతే విలువైనవేగా. లక్షలు ఖర్చు పెట్టాలా? మరి ఏమన్నా పొలాలు, భూములను అమ్ముకున్నా సరిపోవు నీ చెడలవాట్లకి. దేవుని స్తోత్రం. ఏదైనా సమస్య వస్తే అవేవి కూడా సరిపోవు, ఆగమైపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్తుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు గనుక ఆ ప్రేమతో చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. బైబిల్ చెప్తుంది, వారు వినినా వినకపోయినా వారి మధ్యలో ఓ సేవకుడు ఉన్నాడన్న సంగతి ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారని దేవుడు ప్రకటించమన్నాడు. నేను ప్రకటిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు విన్నా వినకపోయినా కూడా నేను చెప్తున్నా. కారణం ఏంటి? ఏదో ఒక రోజు ఏమండి ఈ మాటలు వారికి ఉపయోగపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రులు అన్నం వండి పెడతారు. తండ్రి అన్నం వండి పెట్టి అన్ని సిద్ధపరుస్తారు. దేనికోసం? పిల్లలు వచ్చినాకే వండుదామని అనుకుంటారండి. ముందే సిద్ధపరుస్తారు. ఎందుకు? ఆకలితో నా బిడ్డలు వస్తారని. అలాగే దేవుడు కూడా తన సేవకుడైన నన్ను నిలబెట్టుకొని ముందే మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరయ్యా అంటే వినకపోని దేవుని స్తోత్రం. చర్చికి రాకపోని దేవుని స్తోత్రం. వారు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా, వాళ్ళు నన్ను తిట్టినా దూషించుకున్నా, ఎన్ని అనుకున్నా సరే నేను మాత్రం మంచిగా చెప్తున్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వింటే బాగుపడతారు, వినకపోతే వాళ్ళ ఇష్టం. దేవుని మహిమ కలుగును గాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో చదవండి.
నమ్మి బాప్తిస్మమును పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మితే రక్షణ పొందుతావు, నమ్మితే నువ్వు కాపాడుకుంటావు, నమ్మితే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నమ్మితే నీ బంధువులను కాపాడుకుంటావు, నమ్మితే అనేకమైన బంధకాల నుంచి శాపముల నుంచి బయట పడతావు. నమ్మకపోతే శిక్ష విధింపబడును అనుంది. దేవుని స్తోత్రం. ఆ శిక్ష అది మనుషులు వేసేది కాదు, అది మనుషుల ద్వారా వచ్చే శిక్ష కాదు, అది దేవుడేసేది. ఏ శిక్ష వేస్తాడో మనకైతే తెలీదు. ఎప్పుడు ఏ శిక్ష వస్తుందో మనకు తెలీదు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మనకి తెలీదు. ఏది చెప్పి రాదు. చెప్పి వస్తుందా భూకంపం వస్తున్నాను రేపు పొద్దునని? ఏమండి వస్తుందా? వస్తుందమ్మా. ఏలియా రాజు రేపు వస్తున్నా నేను అంటుందా భూకంపం? హల్లెలూయా. సముద్రాల దగ్గర పోయి చాలా మంది జలకాల ఆటలాడుతూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది సునామీ, కొన్ని వందల మంది అందులో కొట్టుకొని పోతారు. అప్పటిదాకా ఏం చేస్తారు? ప్రశాంతంగా ఆడుకుంటారు. ప్రశాంతంగా అంటే సముద్రపు లోపల భూకంపం వస్తుందంట. ఏమొస్తుంది? సముద్రపు లోపల భూకంపం వచ్చినప్పుడే సునామీ వస్తుందంట. మరి నీ కుటుంబంలో ఎప్పుడన్నా భూకంపం వచ్చినాక ఏం చేస్తావు? నీ కుటుంబంలో ఎప్పుడైనా సునామీ వస్తే ఏం చేస్తావు? అందుకనే నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో శాంతి ఉండాలి, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలా, నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండాలా, నీ కుటుంబంలో ఐశ్వర్యం ఉండాలా, నీ కుటుంబంలో ఆనందం ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే యేసయ్యను సొంత రక్షకుడుగా నువ్వు చేర్చుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కావాలంటే యేసయ్యను సొంత రక్షకుడుగా నువ్వు చేర్చుకున్నప్పుడు నీ కుటుంబానికి గొప్ప రక్షణ విడుదలైతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమైతుంది? గొప్ప రక్షణ, ఆనందం, సంతోషం, సమాధానం. ఈ భూమి మీద అందరిలాగా నువ్వు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు, అందరిలాగా బాధపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి అయ్యి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, నాకేమి లేవనే బాధే ఉండదు నీకు. దేవుని స్తోత్రం. యేసును కలిగి ఉంటే అన్నీ ఉన్నట్టే. గట్టిగా చెప్పండి. యేసయ్య నీలో ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఆయన లేకుంటే నువ్వు జీరో, గాని ఆయన ఉంటే నువ్వు హీరో కదా. హల్లెలూయా. యేసయ్య నువ్వు కలిగి ఉంటే నువ్వు హీరోయిన్, నువ్వే హీరో. యేసయ్య లేకపోతే నువ్వు జీరో. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఏ సందర్భంలో, ఏ సమస్యలో, ఏ సమయంలో, ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా నీకు సహాయం చేయాలో దేవునికి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆ సందర్భంలో ప్రభువును నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం వస్తుంది, ఖచ్చితంగా నీకు సహాయము వస్తుంది. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ అక్కర్లు కూడా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే వాక్యం చెప్తుంది, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అది నేను చెప్పలేదు, బైబిల్లోనే ఉంది. నువ్వు నమ్ము, మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే దేవుడు ఆనంద తైలాభిషేకంతో నిన్ను అభిషేకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి లేకపోయినా కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఏమి లేకపోయినా, పట్టు వస్త్రాలు లేకపోయినా, ఇంటి నిండా బంగారం లేకపోయినా, ఏమండి బంగ్లాలు లేకపోయినా, కారులు లేకపోయినా, మేడలు లేకపోయినా, మిద్దెలు లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా నువ్వు ఆనందంగా ఉండగలగాలంటే యేసయ్య నీలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి అన్నీ ఉంటాయి, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి. వాళ్ళ ఇంటికి పోతే ఏముండదు? సమాధానం ఉండదు. హల్లెలూయా. ఏముండదు? భార్య తూర్పు తిరిగి ఉంటే భర్త ఉత్తరం తిరిగి ఉంటాడు. రోజు గొడవలే. దేవుని స్తోత్రం. ప్రతిరోజు గొడవలే, ప్రతిరోజు కొట్లాట్లే, ప్రతిరోజు బూతులే. ఏమండి? ఎందుకు? సమాధానం లేదు ఆ ఇంట్లో. సమాధానకరమైనటువంటి దేవుడు లేడక్కడ. నీ ఇంట్లో సమాధానం ఉండాలంటే ఏముండాలి? దేవుడు ఉండాలి, యేసయ్య ఉండాలి. నీ హృదయంలో యేసయ్య ఉంటే నీకు సమాధానం. బైబిల్ అదే చెప్తుంది. కావాలంటే మీరు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ కష్టాలు, సుఖాలు, మీ విన్నపములు దేవునికి మీరు చెప్పుకోండి.
అప్పుడు సమస్త లోక జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ ఇంట్లోను మీ హృదయంలోను మీ తలంపులకును మీరు ఉద్యోగం చేసే స్థలాల్లోనూ ఏమండి మీరు పని చేసుకునే స్థలాల్లోను మీ పొలాల్లోను ప్రతి స్థలములో యేసు క్రీస్తు వలన ఆ సమాధానం మీ కావిలిగా ఉంటది. హల్లెలూయా. ఎక్కడ పోయినా సమాధానమే ఉంటది. ఎక్కడ పోయినా తనుకొని చచ్చిపోరు. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి, పెళ్ళైనా గొడవలే, పుట్టినరోజైనా గొడవలే, ఏ ఫంక్షన్ చేసినా గొడవలే, ఏది చేసినా గొడవలు లేకుండా మాత్రం ఆ కార్యక్రమాలు జరగవు. అవునా? మా చిన్నగున్నప్పుడు మా నాన్న కూడా ఎడకన్నా పోతే వాళ్ళకి అది ఇది లేని రెండు లేని కుదరదు. మందు ఉండాలా విందు ఉండాలి. తాగిన కానించి ఒకటే గొడవలు. దేవుని స్తోత్రం. తాగిన కానించి ఎక్కడెప్పటి ఎల్లబెట్టేవాళ్ళు. వెనకటి జోళ్ళు వెనకటి అన్ని ఎల్లబెట్టి విస్తారమైన గొడవలు ఉన్నాయి. ఆ పెళ్ళి ఎడిపోయేదో, ఆ భోజనాలు ఎడిపోయాయో, ఇంకా మళ్ళీ యథా ప్రకారంగా మేము పిల్లలం కదా హే లే లే అని మమ్మల్ని అందరినీ లాక్కొని బాధనే ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, సమాధానం ఉండేది కాదు. పిలవాలన్నా కొంతమంది భయపడేవాళ్ళు. అరే వాడిని పిలిచామంటే ఆ కొంపే, అది జరగవు ఈ కార్యక్రమాలు. ఆడిని పిలిస్తే గబ్బే, ఆడొచ్చాడంటే ఆడి కాత్తో కుత్తేసుకుంటాడు, ఇక వెనకటి అన్ని ఎత్తుతాడు, ఇక మొత్తం ఈడంతా మార్కెట్ చేసినట్టు చేసేసిపోతాడు. అందుకని మనతో ఎవరు కూడా సావాసం చేయరు. మనం అలాంటి బలహీనతల్లో అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటే ఎవరు కూడా మనల్ని సరిగా పిలవరు, సావాసం చేయరు, మనల్ని ఇష్టపడరు. మనలో చెడు అలవాట్లు ఉన్నప్పుడు ఎవరు మనతో సావాసం చేస్తారు? ఎవరు మనతో కాసేపు కూర్చుంటారు? ఎవరితో మనతో చక్కగా మాట్లాడతారు? ఏమండి చెప్పండి. ఓ బర్రె బురదలో బరలాడింది అనుకోండి, మా మరేమా ఇప్పుడు ఎన్ని బర్రెలకు చిమ్ముతుంది అది? అదేంది తోక ఇటు మీరు చూసారా? ఇటు అంటుంది. ఇటు అంటే ఎవడైనా దాని దగ్గర పోతాడా? మీరు ఎప్పుడైనా ఈ బ్రాహ్మణపల్లి రూట్లో బర్రెలు పోయిన పేడలో బరలాడి ఆ మొత్తం తోకంతా పులిం పోతుంటే కొన్నిసార్లు దానికి ఎడవేడంగానే పోతాం మనం. ఎందుకు? అదేమందు తోక ఇటు అంటది. అసంటి వాళ్ళతో సావాసం చేస్తే వాడు ఎప్పుడు ఎక్కడ ఏం కుప్పు తెచ్చి పెడతాడో మనకు తెలియదు. హల్లెలూయా. అటువంటి దోస్తులు మనకు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఎక్కడ ఎవరినేమంటాడో తాగిన తిమ్మిరి మీద గట్టిగా చెప్పండి. ఆడెనకాల మనం మీరు వాడిని అన్నారు, అరే వాడు ఏదో తాగి అన్నాడు, నీకు బుద్ధి లేదురా, నువ్వు చెప్పొద్దు ఆడికి అంటారు అని. హల్లెలూయా. ఆడు బాగానే ఉంటాడు. ఆడెనకాల ముందు మనల్ని నాలుగు జబురుతారు. హల్లెలూయా. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో చూసిన. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటివి ఎన్నో అనుభవించిన. నేను కొట్లాటంటే 3 రోజుల ముందే ఉండేవాడిని. అనుకోవడం అంటే నాకు భలే ఇష్టం. కొట్లాట అంటే భలే సరదా. 3 రోజుల ముందే ఉండేవాడిని మా ఊర్లో. ఇప్పుడు అయ్యే తలుపులన్నీ దగ్గర వేసుకుంటున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సౌండ్ చెవిలో పడ్డా కూడా చిరాకు ఉండి భయం ఎత్తుంది. హల్లెలూయా. అవును, నిజం. మా ఆవిడైతే నన్ను ఆ బాల్కనీలో కూడా పోనీదు. నువ్వు ముందు డోరే అంటది. నిజం. అప్పుడు బహు సరదా. నేనే గొడవ పెట్టుకున్నాడు ముందు పోయి. ఎవరిదన్నా కానీ నా వాటా నాకుందిరా అని పోయి పులుక్కునేవాడిని. ఇప్పుడు అదేం లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ కాడికి ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగినా కూడా పోనీలేండి బ్రదర్, ఏదో తెలియక చేశాడు. ఆ మాటలు వస్తున్నాయి నోట్లోంచి. కొంతమందికి అట్లా ముందే అంటే వేయండిరా, కొయ్యండిరా, తన్నండిరా అంటారు. ఏమి రాదు. ఒక మనిషిని కొయ్యటం, నెట్టడం, తిట్టడం వల్ల మనిషి మారడు. ఎవరినైనా ప్రేమతో మార్చుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు పొరపాట్లు. కానీ ప్రేమతో వారికి మనం మార్చుకోవాలి. మన చేతనంత వరకు చెప్పాలి. అప్పటికి మారకపోతే వదిలేయటమే. దేవుని మహిమ కలుగును గాక. అప్పటికి మారపోతే వదిలేయాలి. అంతేగాని మనం కూడా వాళ్ళల్లో కలిసిపోయి ఏదో వాళ్ళు 100 మంది ఉన్నారు, మన ఒక్కలో ఇంకా ఇలా మాట్లాడితే వాళ్ళంతా మనల్ని కొడతారు అనుకోవద్దు. పోకపోవటం అన్నా బెటరు, పోతే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకని నేను పోను ఎక్కడికి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మన మాట వాళ్ళకి నచ్చదు, మన మాట వాళ్ళు వినరు. పోయి బాధపడేదానికంటే వెళ్ళకపోవడమే బెటరు. ఆ ఏరియాలో కాలు పెట్టకపోవడం బెటరు. ఈ కాలనీకి వచ్చిన దగ్గర నుంచి నా మనసులో ఒకటే బాధ. ఏంటి ఆ బాధ అంటే, దేవుడు ఇక్కడి నుంచి ఎప్పుడు తీసుకెళ్తాడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడైనా ప్రశాంతకరమైన స్థలానికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకంటే మనకు ప్రశాంతత కావాలి, సమాధానం కావాలి. ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ ఉన్న వాళ్ళంతా సమాధానంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా సమాధానంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని నాకు ఆశ. పీస్ఫుల్ మైండ్ కావాలి, ఎప్పుడు కూడా పీస్ఫుల్ ఉండాలి. నాకు పల్లెటూరు అయినా పర్వాలేదు. చాలా మంది పల్లెటూరులో వదిలిపెట్టి సిటీకి వస్తున్నారు. నాకు పల్లెటూరుకు పోవాలని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రశాంతంగా ఉంటుంది, విశాలమైన ఇళ్ళు, అవునా, మంచి నీళ్లు, మంచి వాతావరణం, మంచి గాలి, మంచి పొలాలు, మంచి తిండి, మంచి కూరగాయలు అన్నీ కూడా మంచిగా శ్రేష్టమైన దొరుకుతాయి. ఇక్కడ ఏమీ లేదు. సిటీ అంటారు కానీ ఏమి ఉండదు. చూడండి, బయట విలేజ్కి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ గాలి, ఆ వాతావరణం. నేను అదే అడుగుతున్న దేవుణ్ణి, ప్రభువా ఎక్కడికన్నా తీసుకపోని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మన ఈ లోకంలో మనము ఏదో సంపాదించి కూడబెట్టి మేడల మిద్దెలు కట్టడానికి రాలేదు, ప్రభు గురించి ప్రకటించడానికి వచ్చాం. దేవుని స్తోత్రం. ఆయన మనకు చెప్పడానికి వచ్చాం. కానీ మనం ఏం కోరుకుంటున్నాం అంటే మన చుట్టూ ప్రశాంతత కోరుకుంటున్నాం. కానీ ప్రతి స్థలంలో మనకు ప్రశాంతత దొరకదు. కానీ మనం ఉన్న కాడే మనం ప్రశాంతతను సంపాదించుకోవాలి. ప్రజలు మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ఆ ప్రశాంతతను మనం సంపాదించుకోవాలి. పారిపోవడం గొప్పతనం కాదు. నేను అలాగే ప్రార్థన చేశాను, కానీ ఇప్పుడు నా మనసు మారిపోయింది. మార్చుకున్నా, ప్రభా నేను ఉన్న కాడే ప్రశాంతత దయచేయి, ప్రశాంతత దయచేయి. ఎందుకంటే ప్రార్థన చేసే కొలది చుట్టుపక్కలంతా కూడా ప్రశాంతంగా మారిపోద్ది. ప్రజలు ఏదో ఒకరోజు దేవుడు కార్యము చేస్తూ ఉంటాడు. ఎంత లెక్కని మారిపోతాం, ఏమండి, ఎంత లెక్కని మారుతాం. పోయిన కాడల్లా ఇయే బాధలు ఉంటాయి. దేవుని స్తోత్రం. పోయిన కాడలు ఇయే సమస్యలు ఉంటాయి, పోయిన కాడలు ఇయే అవమానాలు ఉంటాయి, పోయిన కాడలు ఇయే నిందలు ఉంటాయి. ఎక్కడికి పోయినా వీటిని మనం ఏమీ తప్పించుకోవాలి. అమెరికా పోతే మరణం తప్పిద్దా, ఏమండి, దుబాయ్ పోతే మరణం తప్పిద్దా? ఏడకు పోయినా ఆ మరణం మన వెనకాలే వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఏడైనా ఆశీర్వదిస్తాడు. దేవుడు సమాధానం కలుగు చేయాలనుకున్నప్పుడు రాక్షసుల మధ్యలో కూడా సమాధానం ఇస్తాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. రాక్షసులు ఉన్న స్థలానికి పోయినా కూడా సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం కావాలంటే ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, ఆ వాక్యం మనం పాటించాలా. ఏందది ఆ వాక్యము? దేనిని గురించి చింతపడకూడదు, ఏమండి, దేని గురించి చింతపడకూడదు. ముందేంటంటే ఆ చింత ఎక్కువ మనకి. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకు లేదు. ఆ పై ఇంటోళ్ళకి వాషింగ్ మిషన్ ఉంది, నాకు లేదు. ఆ కిందింటోడు కారు ఉంది, నాకు లేదు. ఆయనకి అది ఉంది, నాకు ఇది లేదు. ఆ పడిసేరు కట్టి నాకు ఇది లేదు. ఆయనకు అది ఉంది, నాకు ఇది లేదు అనుకుంటే ఇక ఏం ప్రాబ్లం వస్తాయి? ఏమొస్తాయండి? అన్ని ప్రాబ్లం వస్తాయి. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అనుకుంటే మనకు లేదు. మనకు దేవుడు ఇచ్చేటప్పటికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె వింటున్నారా? దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఇస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాడు మనకి. ఆ రోజు ఈ రోజు అవన్నీ పాత అయితే నీయే కొత్త అయితే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళకంటే నిన్ను ఎక్కువగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చింతపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. కొంతమంది కృంగిపోతారు ఆనందం అనకుండా, దిగులు పడతారు. అయ్యో వాళ్ళందరూ బాగుపడుతున్నారు, మనమే ఇట్ట అయిపోతున్నాం. దేవుని స్తోత్రం, అవునా. చింత, బాధ, అది బాధ అంటారా, చింత అంటారా, కుళ్ళు అంటారా? ఏమంటారు? కుళ్ళేనా? కొంతమంది కుళ్ళు కూడా ఉండదేమో. దేవుని స్తోత్రం. ఆ కుళ్ళుతో కుళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. ఆ కుళ్ళుతో కూడా కుళ్ళిపోతుంటారు. అవన్నీ వదిలేయండి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ అన్నీ నాకు చెప్పండి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మీ అన్నీ నాకు చెప్పండి. మీ అన్నీ నాకు చెప్తే మీ హృదయమునకును మీ తలంపులకును ఏమండి దేవుని సమాధానం కాపలా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇస్తాడు మీకు ఐశ్వర్యం. అదే బైబిల్లో ఒక మాట ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే 19వ వచనంలో చూడండి ఏముందో. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, చెప్పుకోండి, ఆ మాట చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఒకరికొకరు చెప్పుకోండి. కాగా క్రీస్తు యేసు యొక్క, నీ పక్కనున్నావు చెప్పమ్మా, నీ పక్కనున్నావు చెప్పు.
నువ్వు ఆమె చెప్పు. ఏంది చెప్పుకోవాలి? కాగా క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును. సహోదరి చెప్పు, సహోదరి సహోదరుడా, చింతపడొద్దు, చింతపండు పులుసు పెట్టుకోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు చింతపడాల్సిన అవసరం లేదు. అదే చూడండి, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఆ పక్కనే ఉంటది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదమా వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. చాలా మంది విశ్వాసం లేక ఈ బాధలే పడుతున్నారు. అది ఉంది, మాకు ఇది ఉంది, మాకు అది లేదు, మాకు ఇది లేదు. ఈ బాధలే అందరికీ. హల్లెలూయా. ఈ బాధలు వద్దు, ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుని మహిమ కలుగును గాక. తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఏం చేస్తాడు? దేవుని మహిమ కలుగును గాక. తగిన సమయం రావాలగా, నీకు కూడా సమయం రావాలా అమ్మా. ఏం రావాలా? సమయం రావాలా. సమయం వస్తే నీ కాళ్ళ కాడికి వస్తాయి. ప్రైజ్ లార్డ్. నీ కాళ్ళ కాడికి వస్తాయి. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్ప చేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడు వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? దేవుని స్తోత్రం. ఏం లాభం? ఎంత కష్టపడుతున్నావు సహోదరి. ఉపవాస ప్రార్థనకు రావటానికి కూడా తీరట్లేదు. ఏం లాభం? ఏందంటే నాకు పని ఉందంటాం. అంతేనా? ఏందంటే నాకు పని ఉందంటాం. ఏం లాభం ఇంత కష్టపడి? దేవుడే అన్నాడుగా, ప్రతి దానికి సమయం ఉంది. నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడివ్వాలో ఆయనే ఇస్తాడు. అవును, మరి అంత భారం ఎందుకు వేసుకుంటున్నావు నీ మీద? నీ భారము యెహోవా మీద మోపము. నీ భారము యెహోవా మీద మోపము. నిన్ను ఆయన ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. రా, చర్చికి రా నమ్మకంగా. ఆదివారం రోజు ఆరాధనకి, శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనకి నువ్వు నమ్మకంగా రా. నీకు ఏ టైంలో దేవుడు ఏమి ఇవ్వాలో తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఇన్ని రోజులు మనం చేయలేదేమో, ఇప్పుడు చేద్దాం. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. శుక్రవారం రోజు 2-3 గంటలు ప్రార్థనలు గడుపుదాం. ఖచ్చితంగా నీ ప్రార్థన వ్యర్థమే కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు. మనుషులను నమ్మితేనన్నా మోసపోతాం, కానీ దేవుణ్ణి నమ్మి మోసపోయిన వారు ఎవ్వరు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొంతమ్మ కోరికలు మాత్రం పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది కూడా ఉందా పాస్టర్ గారు అంటే చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు చదువుకుంటే అక్కడ దొరుకుతాయి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేం దొరకవు. చాలులేండి, ఇంకెందుకులే. మరి ఎక్కువ చదివిన కోపాలు వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా.
మీకేం దొరకవు అంటున్నాడు. నేను ఏమైనా రాపిచ్చాను? అది ఏమైనా 2000 సంవత్సరాల క్రితం నేను పోయి యేసుప్రభు వారికి చెప్పానా, ప్రభు ఈ మాట ఇక్కడ పెట్టని? దేవుని స్తోత్రం. నేను చెప్పలేదు. ప్రతిదీ బైబిల్లో లేనిదేది కూడా లేదు. అంతా మన మంచి కోసమే రాపిచ్చాడు దేవుడు. అంతా మన మంచి కోసమే. అక్కడ చూడండి, ప్రతిదానికి సమయం. ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్ను తీసుకొని బుక్ తీసుకొని అన్నీ 1, 2 అని రాసుకోండి. ఎన్ని ఉన్నాయి అక్కడ? నవ్వడానికి, ఏడవడానికి, గుడ్డను కుట్లేయడానికి, చించడానికి, ప్రతిదానికి ఉంది. ఆయా సమయాన్ని బట్టి దేవుడు అంట మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఏంటి నీకు లాభం అంటున్నాడు ఆయన అక్కడ. ఇంత కష్టపడుతున్నావు, ఏంటి నీ ప్రయోజనం? ఉపయోగం ఏమీ ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వదించే సమయం వచ్చినప్పుడు నీ ఆశీర్వాదం ఎవడు దొంగిలించలేడు. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన మనస్సులో నీకు చోటు దొరికితే, నువ్వు సంపాదించుకోగలిగితే, ఆ రోజు నిన్నెవ్వడు ఆపలేడు. ఎందుకు ప్రభా వీళ్ళని ఇంతగా దీవిస్తున్నామన్నా కానీ ఆయన ఎవడు మాట వినడు. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.